చాలు, ఇక నాకు నాగలోకానికి మధ్య ఎవరు రాలేరు. శివాన్యకి ఎన్నో కష్టాలు మరియు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాక చివరికి తన యొక్క గమ్యాన్ని చేరుకుంది. కానీ అది ఆమె నమ్మలేకపోతూ ఉంది. ఏంటంటే ఒక నాగుపాముకి అనుకోకుండా తన శక్తులు లభించడం. ఎందుకంటే ఆమె కొంత సమయం క్రితం తన 2 కాళ్ళపై సరిగ్గా నిలబడలేకపోయింది కూడా. తిరుగుబాటుదారులు మరియు పిశాచాలను ఎదుర్కొని కొన్ని సంవత్సరాల క్రితం తన పూర్వీకులు వదిలి వెళ్ళిన తన వారసత్వం ముందు నిలబడి ఉంది. కానీ ఈ నాగుపాము యొక్క కథ ముగించడం అనేది నిజానికి అంత సులువు ఎలా అవుతుంది? సారీ, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. మీరు ఒకవేళ బయటికి వస్తే తలుపులు తెరవండి. నాగమణి పొందాలనే కుతూహలమున్న ఈ అపరిచితురాలైన స్త్రీ ఎవరు? శివాన్య తన గమనం కోల్పోవడానికి ఈమె ఒక అడ్డుదారిగా మారబోతోందా?